శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము. మాండవ్య మహర్షి. పూర్వం మాండవుడనే మహర్షి ఒక అరణ్య ప్రాంతంలో ఘోర తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. శీర్షాసనంలో నిలబడి కొన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఒకనాడు కొందరు రాజభటులు చోరులను తరుముతూ ఆ ప్రాంతానికి వచ్చారు. రాజభటులు చూచి పరిగెత్తి వచ్చిన చోరులు తమ వద్దనున్న మూటలను మాండవుని ఆశ్రమంలో పడేసి పారిపోయారు. భటులు ఆశ్రమం వద్దకు వచ్చారు. చోరుల జాడ చెప్పమని మాండవ్య మహర్షిని అడిగారు. ఆయన మారు పలకలేదు. రాజభటుల ఆశ్రమాన్ని పరిసరాలను అన్వేషించి సొమ్మును ఆ తర్వాత చోరులను పట్టుకున్నారు. ఈ పన్నాగం వెనక మాండవ్యుని ప్రమేయం కూడా ఉందని అనుమానించి అందరిని బంధించి తీసుకొని పోయి ప్రభువుకు అప్పజెప్పారు. చేసిన నేరానికి శిక్ష విధిస్తూ చోరులతో పాటు మాండవ్య మహర్షికి కూడా మరణదండన విధించాడు రాజు. అందరినీ వధ్యశిలకు గుర్చారు. సర్వులు మరణించారు, మాండవ్య మహర్షి తప్ప. శూలానికి గుర్చిన మాండవ్య మహర్షి మరణించలేదని గుర్తించిన భటులు కొన్ని రోజులు పరిశీలించి అప్పటికీ జీవించి ఉన్నందున రాజుగారికి తెలిపారు. రాజు మాండవ్యుని వద్దకు వచ్చి బాధాతప్త హృదయుడై, ఏ మహర్షి, నేను అజ్ఞానిని, నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. మాండవ్యుడు ప్రసన్నుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మాండవ్య మహర్షి యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజును చూసి సమీపించి, యమధర్మరాజా, నన్ను రాజభటులు శూలానికి గురించిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ విధమైన శిక్షను అనుభవించటానికి నేను చేసిన పాపమేమిటి అని ప్రశ్నించాడు. మహర్షి, మాండవ్య, బాల్యంలో నీవు తూనీగలను పట్టి వాటి తోకలకు సూదులు గురించి బాధించేవాడివి. దాని ఫలమే ఈ శిక్ష. చూడు మాండవ్య, స్వల్పమేవా యదా దత్తం దానం బహుగుణం భవేత్ అధర్మయేవం విమ్రస్యే బహుదుఃఖ ఫలపదః. అల్పదానమైన గొప్ప ఫలితాన్ని ఎలా ఇవ్వగలుగుతుందో అలాగే అల్పమైన పాపకృత్యము కూడా గొప్ప కష్టాన్ని కలిగించగలుగుతుంది అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నేను బాలుడుగా ఉన్నప్పుడు చేసిన తప్పుకు భయంకరమైన శిక్ష విధించబడింది అంటున్నావు. పిల్లలకు ధర్మాధర్మ వివేకం ఉండదు. అయినా అంత చిన్న తప్పుకు దారుణమైన దుర్భరమైన శిక్షను విధించావు. నీవు చేసిన ఈ తప్పుకు భూలోకంలో దాసియోనులో జన్మించు అని యమధర్మరాజును శపించి బాల్యంలో చేసే తప్పులకు పాపాలకు ప్రాణుల బాధ్యత లేదు అని మాండవ్యుడు శాసనం చేశాడు. జనమేజయ మహారాజా, ఈ విధంగా మాండవ్య మహర్షి ఇచ్చిన శాపం వలనే యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు. ధర్మే చాతే చ కుశలో లోభ క్రోధ వివర్జితః దీర్ఘదర్శీ శమపరః కురూణాం చ హితే రతః. రాజా, విదుడు ధర్మశాస్త్రం నందు అర్థశాస్త్రం నందు కోవిదుడు లోభమును క్రోధమును త్యజించినవాడు, దూరదృష్టి కలవాడు, మనోనిగ్రహం కలవాడు, కురువంశానికి హితైషి అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు అంటున్నాడు నైమిషారణ్యంలో సూత మహర్షి.